హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ హోమ్ ఫుడ్. మనం అప్పుడప్పుడు వీకెండ్స్లో అలాగే ఎప్పుడైనా రెస్టారెంట్స్కి వెళ్తూ ఉంటాం కదా. అప్పుడు పన్నీర్ బటర్ మసాలా ఆర్డర్ చేస్తాం. అది ఒక కప్ అయితే 300 రూపీస్ కన్నా తక్కువ అయితే ఉండదు. మరి అలాంటి కర్రీని మనం ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా ఎలా హెల్తీగా చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాల్సిందే. యూట్యూబ్లో చాలా కర్రీస్ ఉన్నాయి, బట్ ప్రాసెస్ అయితే కొన్ని చోట్ల కర్రీ డిఫరెంట్గా ఉంటుంది, కానీ టేస్ట్లో కూడా డిఫరెంట్ ఉంటుంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు చిన్న టిప్స్ చెప్తాను. ఇక నుండి పన్నీర్ బటర్ మసాలా బయటెందుకు, నేను ఇంట్లోనే చాలా బాగా చేస్తానని మీరే అంటారు. అంత బాగుంటుంది. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని 5 మీడియం సైజు ఉల్లిపాయలు దోరగా 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత 4 మీడియం సైజ్ టమాటోస్ కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ రెండు కలిపి ఒక 1 మినిట్ ఉడికితే సరిపోతుంది. ఒక 1 మినిట్ మనం మూత పెట్టి మగ్గించుకుందాం. చూడండి, ఇవి కొంచెం సాఫ్ట్ అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలన్నమాట. ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఒక 1 మినిట్ ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత ఒక హాఫ్ కప్ వరకు మనం జీడిపప్పు కూడా వేసుకోవాలి. జీడిపప్పు వేసుకుంటేనే టేస్ట్ ఉంటుందండి, లేకపోతే టేస్ట్ అయితే బాగోదు. ఇందులో ఎటువంటి మసాలాలు కూడా యాడ్ చేయొద్దు. ఈ పేస్ట్లో మసాలాలు యాడ్ చేస్తే చాలా గరుకుగా వస్తుంది పేస్ట్ అయితే. టేస్ట్ మొత్తం అక్కడే పోతుంది. సో ఇవి మనకి సాఫ్ట్ అయిపోయాయి కదా. ఇప్పుడు టమాటోస్ పైన స్కిన్ ఉంటుంది కదా, అవి స్కిన్ ఇలా తీసేసుకోవాలి. ఎందుకంటే మనం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాం కాబట్టి. ఆ స్కిన్ అంతా తీసుకుంటే మీకు బాగుంటుంది. ఈ పన్నీర్ 100 గ్రామ్స్ వరకు తీసుకోండి. ఇది ఇంట్లోనే తయారు చేసిన పన్నీర్ అండి. చాలా ఈజీగా సాఫ్ట్గా తయారు చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ కూడా నేను చెప్తాను. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసుకోవాలి. పన్నీర్ బటర్ మసాలా కాబట్టి మనం బటర్ కంపల్సరీగా వేసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు చాలా బ్రౌనిష్ రావాలండి, లేకపోతే కర్రీ బాగోదు. చూడండి, ఇలా బ్రౌన్గా రావాలి. ఇప్పుడు కూడా ఎటువంటి మసాలాలు యాడ్ చేయొద్దు. ఇందులో ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే 1 స్పూన్ యాడ్ చేసుకోండి. హోల్ గరం మసాలా అయితే వేయొద్దండి, టేస్ట్ అయితే అంత బాగోదు. ఇది ఫ్రై అయ్యాక 2 టీ స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేసుకోండి. కారం కూడా వేసుకున్న తర్వాత ఇలా 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి, అప్పుడే బాగుంటుంది టేస్ట్ అయితే. కొంచెం వాటర్ని కూడా వేసుకుని మనం మరిగించుకోవాలి అండి. దీన్ని ఆయిల్ పైకి వచ్చే వరకు వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల వరకు సాల్ట్ని ఇప్పుడు యాడ్ చేసుకోండి. దీన్ని 2 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి ఆయిల్ ఇలా సెపరేట్ అవుతుంది. చూసారు కదా, ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత దీనిలో 2 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ ఎక్కువ రావడం కోసం మనం 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. అప్పుడే కన్సిస్టెన్సీ అనేది బాగుంటుంది. లేదు అంటే వాటర్ కొంచెం వేసుకుంటే మీకు కర్రీ అనేది పచ్చివాసన కూడా వస్తుంది. చాలా స్లో ఫ్లేమ్లో, మీడియం టు స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటేనే ఇది బాగుంటుంది కర్రీ. హోటల్లో అయితే గ్రేవీస్ని ముందే ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళు ఇన్స్టెంట్గా రెడీ చేసేస్తారు మనకి కర్రీ అయితే. కానీ మనం ఇంట్లో తయారు చేసుకుంటున్నాం కాబట్టి మనం వండుకునేటప్పుడే కర్రీని స్లోగా కుక్ చేసుకోవాలి. ఇందులో కొరియాండర్ పౌడర్ కూడా 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. పన్నీర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పన్నీర్ యాడ్ చేసుకున్న తర్వాత పన్నీర్ని మీరు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. పన్నీర్ యాడ్ చేసుకున్న తర్వాత 1 మినిట్ కుక్ చేసుకుంటే మీకు కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తుంది. చూసారు కదా. ముందుగా మనం పన్నీర్ యాడ్ చేయడం వల్ల కర్రీలో ఉడికి గ్రేవీ మొత్తం పన్నీర్కి పడుతుంది. పన్నీర్ మసాలా వేసుకోవాలండి 1 స్పూను.
నేను ఇంట్లోనే ఇది తయారు చేశాను. గరం మసాలా అయితే వేయొద్దండి, కర్రీకి అస్సలు బాగుండదు. అలాగే కసూరి మేతి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీకి ఇదే బాగుంటుందండి. కసూరి మేతి అయితే మీరు అస్సలు స్కిప్ చేయొద్దు, చాలా బాగుంటుంది టేస్ట్. టమాటో కర్రీస్లో, పన్నీర్లో అలాగే కసూరి మేతి చాలా బాగుంటుంది. అలాగే 1/2 కప్ వరకు ఫుల్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. ఇది ఇంట్లోనే తయారు చేసుకున్న క్రీమ్ అండి. మన పాల పైన మీగడ ఉంటుంది కదా, అదే ఫ్రెష్ క్రీమ్. దీన్నే మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేయగానే మన కర్రీ టెక్స్చర్ కూడా మారిపోతుంది. చూడండి, కలర్ అయితే కొంచెం వైటిష్ వచ్చేసింది కదా. కర్రీ కన్సిస్టెన్సీ అలాగే కలర్ కూడా మనకి ఇక్కడే బాగుంటుందన్నమాట. సో మనకి కర్రీ రెడీ అయిపోయింది. ఆయిల్ మొత్తం ఇలా పైకి వచ్చేసింది కదా. చూడండి, మనకి పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి, రోటీలోకి, నాన్లోకి చాలా బాగుంటుంది. అలాగే రైస్లో ఇది వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. కంపల్సరీగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే మోటివేషన్గా కూడా ఉంటుంది. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.